ప్రపంచ చరిత్రలో ఎంతోమంది భయంకరమైన నేరస్తులు ఉన్నారు. కానీ సౌత్ అమెరికాలోని కొలంబియాలో ఒక మహిళ పుట్టింది. ఆమె కేవలం క్రూరమైన మనిషి మాత్రమే కాదు, కొకైన్ సామ్రాజ్యానికి మొట్టమొదటి మరియు చివరి రాణిగా మారింది. పిల్లలు బొమ్మలతో ఆడుకునే వయసులో ఆమె చేతిలో తుపాకీ పట్టుకుంది. అందరూ ప్రేమలో పడే వయసులో ఆమె మొదటి హత్య చేసింది. 1980 నాటికి ఆమె వేల కోట్ల ఆస్తికి యజమానైంది. ప్రతి నెల దాదాపు 1.5 టన్నుల ప్యూర్ కొకైన్ స్మగ్లింగ్ చేసేది. అమెరికాలోని మయామి నగరంలో ఉన్న ఆమె బంగ్లాలో డబ్బు కుప్పలు కుప్పలుగా ఉండేది. ఆమెకు సొంత ప్రైవేట్ జెట్ విమానాలు ఉండేవి. సముద్రంలో నడిపే పెద్ద పడవల్లో పార్టీలు జరిగేవి. ఆమె నగలు దాచే గదుల్లో లక్షల విలువైన నెక్లెస్లు ఉండేవి. ఆమె ఇచ్చిన పార్టీలకు కొలంబియాలోని డాన్లు కూడా హవాక్కయ్యారు. ఆమెకున్న పవర్ చూసి తల వంచేవాళ్ళు. ఈ డ్రగ్ రాణికి ఉన్నది ఒక్కటే రూల్: నాతో చేతులు కలపండి లేదా చచ్చిపోండి. పోలీసులు, జడ్జిలు, అధికారుల నుంచి శత్రువుల వరకు ఎవ్వడైనా సరే ఆమె జేబులో ఉండాలి, లేదంటే శవపేటికలో ఉండాలి. ఆమె క్రూరత్వానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? దాదాపుగా 250 హత్యలు ఆమె కనుసన్నల్లో జరిగాయి. రక్తం చిందించటం తనకి చాలా చాలా ఇష్టం. మయామి రోడ్ల మీద ఆమె పేరు చెబితే జనం వణికిపోయేవారు. తన దారికి అడ్డొచ్చారని స్వయంగా తన 3 భర్తల్ని చంపేసి బ్లాక్ విడో అనే పేరు సంపాదించుకుంది. ఈమె పేరే గ్రిసెల్డా బ్లాంకో. ఈమెనందరూ కొకైన్ గాడ్ మదర్ అని పిలిచేవారు. ప్రపంచంలోని అతిపెద్ద డ్రగ్ మాఫియా డాన్ అయిన పాబ్లో ఎస్కోబార్ కూడా ఈమెను చూసి భయపడేవాడు. నేర ప్రపంచంలో ఆమె చనిపోయాక కూడా ఆమె స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేకపోయారు. గ్రిసెల్డా బ్లాంకో 1943 ఫిబ్రవరి 15న కొలంబియాలోని కార్టిజినా అనే ఊర్లో పుట్టింది. ఆమె పుట్టిన కుటుంబం ఎంత పేదరికంలో ఉండేదంటే బతకడమే ఒక యుద్ధంలా ఉండేది. చిన్నప్పుడే తండ్రి వదిలేసి వెళ్ళిపోయాడు. తల్లి తాగుడుకు, వ్యభిచారానికి బానిసవడంతో బాధ్యత అంతా గ్రిసెల్డా మీదే పడింది. గ్రిసెల్డాకు 3 సంవత్సరాల వయసున్నప్పుడు వాళ్ల కుటుంబం మెడిలిన్ నగరానికి మారింది. అప్పట్లో ఆ ప్రాంతం నేరాలకు అడ్డ. దొంగతనాలు, కిడ్నాప్లు, గ్యాంగ్ వార్స్, ఇలాంటి వాతావరణంలో పెరిగిన గ్రిసెల్డా చిన్నప్పటి నుంచే కష్టాలు చూసింది. స్కూల్కి వెళ్లడం పక్కన పెడితే కనీసం తినడానికి తిండి దొరకడం కష్టం. దానికి తోడు ఇంట్లో తల్లి కొట్టడం, తల్లి బాయ్ ఫ్రెండ్ ఆమెను లైంగికంగా వేధించడం జరిగేది. చిన్న వయసులోనే అన్ని కష్టాలు పడ్డంతో ఆమెలో ఒక రకమైన కసి పెరిగింది. ఈ నరకం నుంచి బయటపడాలంటే డబ్బు కావాలి, పవర్ కావాలనుకుంది. అందుకే కష్టాలు భరించే బదులు చిన్న వయసులోనే నేరాలు చేయడం కరెక్ట్ అనుకుంది. పరిస్థితులు ఆమెను ఒక్క రాక్షసిలా మార్చేశాయి. ఆమెకు బంధాల మీద, మనుషుల మీద ప్రేమ చచ్చిపోయింది. పేదరికం మీద కసి పెరిగింది. కేవలం 11 ఏళ్ల వయసులో డబ్బు కోసం ఒక ధనవంతుల ఇంటి పిల్లాన్ని కిడ్నాప్ చేసింది. వాళ్ళ కుటుంబం డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకోకపోవడంతో ఏమాత్రం ఆలోచించకుండా 11 ఏళ్ల గ్రిసెల్డా ఆ చిన్న పిల్లాన్ని కాల్చి చంపేసింది. ఇది ఆమె చేసిన మొదటి హత్య. ఈ సంఘటన ఆమెను పూర్తిగా మార్చేసింది. ఆమె మనసు రాయిలా అయింది. ఇక వెనక్కి తిరిగి చూడలేదంతే. పోలీసులకు దొరకకుండా ఇంటి నుంచి పారిపోయి మెడిలిన్ రోడ్ల మీద ఒంటరిగా బతకడం మొదలుపెట్టింది. మొదట్లో చిన్న చిన్న దొంగతనాలు, జేబు దొంగతనాలు చేసేది. కానీ ఆ డబ్బు సరిపోలేదు. దాంతో 14 ఏళ్ల వయసులో తన తల్లిలాగే వ్యభిచారంలోకి దిగింది. డబ్బు కోసం శరీరాన్ని అమ్ముకోవడం, ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేయడం, చిన్న చిన్న డ్రగ్ డీల్స్ చేయడం మొదలుపెట్టింది. రాత్రిపూట బార్లకు వెళ్లి ధనవంతుల దగ్గర డబ్బులు కొట్టేస్తూ పగలు రౌడీ గ్యాంగ్లతో కలిసి తిరిగేది. ఇలా చిన్న చిన్న నేరాలు చేసుకుంటూ బతుకుతున్నా ఇవేవి తనను ఎక్కడికి తీసుకువెళ్లవని గ్రిసెల్డాకు బాగా తెలుసు. ఆమెకు ప్రపంచం తన కాళ్ల దగ్గర తల వంచే డబ్బు ఎవరూ సంపాదించలేనంత మొత్తంలో ఉండాలని చాలా ఆశపడింది. ఆ సమయంలోనే ఆమె కార్లోస్ ట్రుజెల్లి అనే నేరస్తుడిని తన బాయ్ ఫ్రెండ్గా చేసుకుంది. కార్లోస్కు ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేయడం, దొంగతనాలు చేయడం, గంజాయి అమ్మటం బాగా వచ్చు. 1960ల మొదట్లో కార్లోస్ సాయంతో గ్రిసెల్డా నేర ప్రపంచంలోకి పూర్తిగా దిగిపోయింది. అతని దగ్గర నేరాల్లో మెళుకులు నేర్చుకుని ఇద్దరూ కలిసి ఇమిగ్రేషన్ మోసాలు, స్మగ్లింగ్ చేసేవారు. ఈ మధ్యలో ఇద్దరు పెళ్లి కూడా చేసుకున్నారు. వీళ్లకు డిక్సన్, ఉబర్, ఓస్వాల్డో అనే 3 కొడుకులు పుట్టారు. భవిష్యత్తులో ఈ పిల్లలు కూడా తల్లి వ్యాపారంలో భాగమయ్యారు. కానీ ఈ పెళ్లి ఎక్కువ కాలం నిలవలేదు. కార్లోస్ చాలా నెమ్మదస్తుడు, పెద్ద రిస్కులు తీసుకోవడానికి భయపడతాడు. కానీ గ్రిసెల్డాకు ఆశ ఎక్కువ. ఈ క్రైమ్ వరల్డ్లో తన పేరు మారుమోగాలనేది ఆమె కల. అందుకే పెళ్లైన కొన్నాళ్లకే అతనికి విడాకులిచ్చింది. విడిపోయాక కూడా ఇద్దరూ కలిసి బిజినెస్ చేశారు. కానీ ఒక డీల్ విషయంలో గొడవపడ్డంతో గ్రిసెల్డా తన భర్తను లేపేసింది. కార్లోస్ చనిపోయాక పిల్లలను తన దగ్గరే ఉంచుకుని ఒంటరిగా నేర సామ్రాజ్యంలో ముందుకు సాగింది. పేదరికం ఆమెను ఎంత గట్టిగా మార్చేసిందంటే అడ్డు వచ్చిన వాళ్లను తొక్కుకుంటూ వెళ్ళిపోయింది. 1970ల సమయం వచ్చేసరికి అమెరికాలో కొకైన్కు విపరీతమైన డిమాండ్. న్యూయార్క్, మియామి, లాస్ ఏంజల్స్ లాంటి నగరాల్లో జనం దీనికి బానిసయ్యారు. గంజాయి కంటే కొకైన్లో లాభం ఎక్కువ. దాచడానికి స్థలం తక్కువ కావడంతో స్మగ్లర్లు దీనివైపే మొగ్గు చూపారు. సౌత్ అమెరికా నుంచి పెద్ద ఎత్తున కొకైన్ స్మగ్లింగ్ రెట్టింపైంది.
గ్రెసెల్డా కన్ను కూడా ఈ బిజినెస్ మీదే పడింది. తన ఆశయాలను నెరవేర్చుకోవడానికి ఆల్బర్టో బ్రావో అనే డ్రగ్ డీలర్ను రెండో పెళ్లి చేసుకుంది. ఇతనికి అప్పుడు ఎదుగుతున్న మెడెలిన్ కాటోతో సంబంధాలున్నాయి. పాబ్లో ఎస్కోబార్ లాంటి వాళ్లు స్థాపించిన ఈ మెడెలిన్ కార్టెల్ అప్పట్లో చిన్నగా మొదలైన తర్వాత ప్రపంచంలో 80-90% కొకైన్ సప్లై చేయడం మొదలుపెట్టింది. మొదట్లో గ్రెసెల్డా ఆల్బర్టో బ్రావోతో కలిసి ఈ కార్టెల్ కోసమే కొకైన్ సప్లై చేసేది. బట్టల్లో కుట్టడం, సామాన్లలో దాచడం ఇలాంటి పాత పద్ధతులు వాడేవాళ్ళు. కానీ గ్రెసెల్డా ఆలోచనలు చాలా క్రూరంగా, తెలివిగా ఉండేవి. స్మగ్లింగ్ కోసం ఆడవాళ్లను వాడుకోవచ్చనే ఐడియా వచ్చింది. దానికోసం ఆమె ఒక లోదుస్తుల అంటే అండర్వేర్ కంపెనీని మొదలుపెట్టింది. అందులో ప్రత్యేకంగా డిజైన్ చేసిన బ్రాలు, లోదుస్తుల్లో కొకైన్ దాచేలా పాకెట్స్ ఉండేవి. అందమైన యువతులను ఎంచుకుని వాళ్ళ లోదుస్తుల్లో కొకైన్ పెట్టి అమెరికాకు పంపేది. ఒక్కొక్కరు దాదాపు 1-2 కిలోల కొకైన్ మోసుకు వెళ్లేవాళ్ళు. ఎయిర్పోర్ట్లో ఎలా నడవాలి, కస్టమ్స్ అధికారులతో ఎలా మాట్లాడాలి, వాళ్లను తన అందంతో ఎలా బుట్టలో వేసుకోవాలి అనే విషయాలను గ్రెసెల్డా స్వయంగా ట్రైనింగ్ ఇచ్చేది. ఆమె తయారు చేసిన అమ్మాయిలు కొకైన్తో విమానాలెక్కి న్యూయార్క్ చేరుకోగానే అక్కడ గ్రెసెల్డా ఏర్పాటు చేసిన అండర్ గ్రౌండ్ నెట్వర్క్ వాళ్ల కోసం సిద్ధంగా ఉండేది. కేవలం కొన్ని గంటల్లోనే ఆ కొకైన్ అమెరికా రోడ్ల మీద పారేది. మెల్లగా ఈ స్మగ్లింగ్ గొలుసులో 100 మంది చేరారు. కొలంబియా డ్రగ్ వ్యాపారంలో ఆమె పేరు మారు మోగింది. కానీ ఆమెకు కేవలం పేరు మాత్రమే సరిపోదు. డ్రగ్స్ ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిగా మారాలని అనుకుంది. అందుకే తన స్థావరాన్ని అమెరికాలోని న్యూయార్క్కు మార్చి క్వీన్స్ ప్రాంతంలో తన అడ్డాన్ని ఏర్పాటు చేసుకుంది. కొకైన్ క్వాలిటీ విషయంలో ఆమె చాలా జాగ్రత్తగా ఉండేది. నేరుగా కొలంబియా నుంచే తెప్పించేది. 1970ల మధ్య నాటికి గ్రెసెల్డా, ఆమె భర్త ఆల్బర్టో కలిసి ప్రతి నెలా భారీ మొత్తంలో కొకైన్ దిగుమతి చేస్తూ కోట్లల్లో సంపాదించారు. ఎంతలా అంటే ఆమె అపార్ట్మెంట్లో డబ్బు కుప్పలు తెప్పలుగా ఉండేది. పాత కాగితాల్లా, చిత్తు కాగితాల్లా ఎగురుతూ పడేది. సినిమా స్టార్ల నుంచి వాల్ స్ట్రీట్ వ్యాపారుల వరకు అందరూ ఆమె కస్టమర్లే. ఒక పక్క ఆమె ఆస్తి పెరుగుతుంటే మరోపక్క ఆమె క్రూరత్వం కూడా పెరిగింది. శత్రువులను చంపడానికి ఆమె కనిపెట్టిన కొత్త పద్ధతి చరిత్రలో నిలిచిపోయింది. ఆమె కింద పనిచేసే యువకులు బైక్ల మీద వచ్చి శత్రువులను కాల్చి క్షణాల్లో మాయమైపోయేవాడు. ఈ మోటార్ సైకిల్ హత్యలు గ్రెసెల్డా స్టైల్ని ఫేమస్ చేశాయి. నేర సామ్రాజ్యంలో ఆమె పేరు ఎంత పెరిగిందో అమెరికన్ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ నిఘా కూడా ఆమె మీద అంతలా పెరిగింది. 1975లో కొలంబియా స్మగ్లర్లను పట్టుకోవడానికి DEA ఆపరేషన్ బాన్షీ పేరుతో ఒక పెద్ద మిషన్ మొదలుపెట్టింది. దీని ముఖ్య ఉద్దేశం కొలంబియా నుంచి వచ్చే డ్రగ్ నెట్వర్క్ను నాశనం చేయడం. పోలీసులు, ఇంటర్పోల్ కదలికలు, దాడులు మొదలుపెట్టాయి. అప్పటికే న్యూయార్క్లో అతిపెద్ద సప్లయర్గా మారిన గ్రెసెల్డా DEA హిట్ లిస్ట్లో మొదటి స్థానంలో ఉంది. ఆమె పంపే మనుషులు ఎయిర్పోర్ట్లో దొరికిపోవడం మొదలైంది. ఒకసారి 150 కిలోల కొకైన్ పట్టుబడింది. ఆమె ఇంటి మీద దాడి చేసి డబ్బు, తుపాకులు సీజ్ చేశారు. ఇక అరెస్ట్ తప్పదని గ్రహించిన గ్రెసెల్డా తన భర్త ఆల్బర్టో మరియు నమ్మకమైన రౌడీలతో కలిసి దొంగ పాస్పోర్ట్లతో పారిపోయింది. బహమాస్ మీదుగా తప్పించుకుని తిరిగి కొలంబియా చేరుకుంది. బహమాస్లో అధికారులు, కొలంబియాలో లోకల్ పోలీసులు ఆమె చేతిలో కీలుబొమ్మలు. కానీ కొలంబియా రాగానే ఆమెకు కొత్త కష్టం మొదలైంది. అక్కడ వేరే డ్రగ్ ముఠాలు ఆమెకు శత్రువులుగా మారాయి. అప్పుడే ఎదుగుతున్న పాబ్లో ఎస్కోబార్ మెడెలిన్ కార్టెల్ గ్రెసెల్డాను తమకు పోటీగా భావించడం మొదలుపెట్టింది. ఒకప్పుడు ఎవరికైతే ఆమె సప్లై చేసిందో ఇప్పుడు వాళ్లే ఆమెను ఒక ముప్పులా చూడడం మొదలుపెట్టారు. 1960-70లో కొకైన్ రవాణా రూట్లను కనిపెట్టింది గ్రెసెల్డానే. కానీ ఇప్పుడు లోకల్ రౌడీలు ఆమెను అణగదొక్కాలని చూస్తున్నారు. ఆమెను చంపడానికి ప్లాన్ చేశారు. దాంతో ఆమెకు భయం పుట్టుకుంది. నిద్రపోయేటప్పుడు కూడా పక్కన తుపాకులు పెట్టుకుని పడుకునేది. ఎప్పుడూ తన చుట్టూ బాడీగార్డ్స్ ఉండేవాళ్లు. అదే సమయంలో ఆమె బిజినెస్ కూడా దెబ్బతింది. ఆపరేషన్ బాన్షీ వల్ల బహమాస్ దారి మూసుకుపోయింది. చేతిలో డబ్బు ఆడడం కోసం గంజాయి అమ్మడం మొదలుపెట్టింది. కానీ కొకైన్ ఆమె అస్సలు బలం కదా. ఈ కష్టకాలంలో తన భర్త ఆల్బర్టోతో గొడవ మొదలైంది. డబ్బు విషయంలో అతను మోసం చేస్తున్నాడని ఆమెకు అనుమానం వచ్చింది. గ్రెసెల్డాకు మోసం అంటే అస్సలు నచ్చదు. పైగా వ్యాపారం మొత్తం తన కంట్రోల్లోనే ఉండాలి. అందుకే తన బాడీగార్డ్స్తో కలిసి మెడెలిన్లోని ఒక పార్కింగ్ లాట్లో సొంత భర్తను చంపేసింది. ఆ తర్వాత కొన్నాళ్ళు కొలంబియాలో ఉన్న అక్కడ బతకడం ఆమెకు జైల్లో ఉన్నట్టు అనిపించింది. తన లగ్జరీ లైఫ్ని మిస్ అయ్యేది. పైగా శత్రువుల బెదిరింపులు పెరిగిపోయాయి. అందుకే మళ్ళీ అమెరికా వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. ఎందుకంటే అసలైన డబ్బు అక్కడే ఉంది కదా. కొలంబియాలో పోటీ ఎక్కువ, లాభం తక్కువ. ఇక 1978లో ఆపరేషన్ బాన్షీ హడావుడి తగ్గాక ఆమె మెల్లగా అమెరికా వచ్చింది. ఈసారి ఆమెకు డారియో అనే ప్రొఫెషనల్ కిల్లర్ జంటగా దొరికాడు. అతన్ని మూడో పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఒక కొడుకు పుట్టాడు. గాడ్ ఫాదర్ సినిమా ఇష్టం కొద్దీ అతనికి మైకెల్ కొర్లియోన్ బ్లాంకో అని పేరు పెట్టింది. ఈసారి ఆమె న్యూయార్క్ కాకుండా మియామి నగరాన్ని తన అడ్డగా మార్చుకుంది. సముద్ర తీరంలో ఉండడం, బహమాస్కు దగ్గరగా ఉండడంతో స్మగ్లింగ్కు ఇది పర్ఫెక్ట్ ప్లేస్. 1970ల చివర్లో అక్కడ డిస్కో కల్చర్, పార్టీల వల్ల కొకైన్ వాడేవాళ్లు విపరీతంగా పెరిగారు.
అక్కడ లాటిన్ అమెరికా జనం ఎక్కువగా ఉండడం ఆమెకు కలిసొచ్చింది. అడ్డొచ్చిన శత్రువులను తన క్రూరత్వంతో తొక్కిపెట్టేయడం, లోకల్ డిస్ట్రిబ్యూటర్లను, కిల్లర్లను కలుపుకుని మియామి తన గుప్పెట్లో పెట్టుకుంది. ప్రతి నెల 1.5 టన్నుల కొకైన్ స్మగ్లింగ్ చేసేది. ఆమె రాకతో మియామిలో డ్రగ్స్ సునామీలా పెరిగింది. ఎక్కడ చూసినా ఆమె సరికి. పోలీసులు, జడ్జిలు, అధికారులందరూ ఆమె జేబులో ఉన్నారు. ఇప్పుడు మాట వినని వాళ్ళు మోటార్ సైకిల్ గ్యాంగ్ చేతులు చచ్చేవాళ్ళు. మెల్లగా ఆమె సామ్రాజ్యం న్యూయార్క్, లాస్ ఏంజల్స్, కాలిఫోర్నియా వరకు విస్తరించింది. అప్పటికే వేల కోట్లు సంపాదించిన డ్రగ్స్ బిజినెస్లో కింగ్గా ఉన్న పాబ్లో ఎస్కోబార్ కూడా ఆమె గట్టి పోటీదారైంది. అందుకే పాబ్లో ఎస్కోబార్ సైతం గ్రెసెల్డాను కూడా గౌరవించేవాడు. పాబ్లో ఎస్కోబార్ ఒకసారి మాట్లాడుతూ, నాకు మగవాళ్ళెవరన్నా భయం లేదు, కానీ ఆ గ్రెసెల్డా బ్లాంకో అంటే మాత్రం భయం. ఎందుకంటే ఆమె చాలా తెలివైంది మరియు క్రూరమైంది. ఈ విధంగా పాబ్లోనే చెప్పాడంటే అర్థం చేసుకోవచ్చు. ఈ తెల్లటి పౌడర్ కోసం 1979 నుంచి 1982 మధ్య మియామిలో ఆమె కనుసన్నల్లో వందలాది మంది చచ్చారు. ఇందులో 1979లో జరిగిన డేడ్ల్యాండ్ మాల్ షూటౌట్ చాలా ఫేమస్. ఆ రోజు పట్టపగలే ఆమె మనుషులు ఒక షాప్లోకి దూరి ప్రత్యర్థి డీలర్ను కాల్చేశారు. ఆ తర్వాత మియామి రోడ్లు రక్తంతో తడిచిపోయాయి. నేర ప్రపంచం అంటే మగవాళ్లదే రాజ్యం అనుకునే రోజుల్లో కొకైన్ గాడ్ మదర్గా ఎదిగిన మొదటి మహిళ ఈమె. దీంతో మియామికి ఆమె తిరుగులేని రాణిగా నిలబడింది. అయితే ఆమె ఎంత క్రూరమైందో ఆమె వ్యక్తిగత జీవితం కూడా అంతే గందరగోళంగా ఉండేది. ఆమెకు బైసెక్సువాలిటీ అంటే ఆడ మగ ఇద్దరితో సంబంధం ఉండేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆమె చాలా డామినెంట్గా ఉండేది. గ్రెసెల్డా మరీ ప్రమాదకరంగా మారడంతో తన కొడుకును కూడా ఈ నేరాల్లోకి లాగుతోందని ఆమె మూడో భర్త డారియో భయపడ్డాడు. అందుకే 1983లో కొడుకు మైకేల్ను తీసుకుని కొలంబియా పారిపోయాడు. ఇది తెలిసిన గ్రెసెల్డాకు కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే తన షూటర్లను కొలంబియాకు పంపింది. వాళ్ళు డారియోను 5 ఏళ్ల కొడుకు ముందే కాల్చి చంపారు. అలా తన 3 భర్తలను ఆమె చంపేసింది. బ్లాక్ విడో అనే పేరును నిజం చేసుకుంది. తనకెవరైనా ఎదురు తిరిగితే వాళ్లను భూమి మీద లేకుండా చేయడం ఆమె స్టైల్. ఒకసారి కొకైన్ డబ్బులు ఇవ్వలేదని ఆల్ఫ్రెడో, గ్రెసెల్డ్ లాంజెరో అనే 2 అన్నదమ్ములను వాళ్ల పిల్లల ముందే చంపేసింది. అలాగే జీసస్ కాస్ట్రో అనే వ్యక్తిని చంపడానికి ఆమె మనుషులు అతని కారు మీద కాల్పులు జరిపారు. కానీ ఆ బుల్లెట్లు అతనికి తగలకుండా అతని ఒళ్ళో ఉన్న 2 ఏళ్ల కొడుకు తగిలి ఆ పసిబిడ్డ అక్కడికక్కడే చనిపోయాడు. జార్జ్ రివాలా అనే కిల్లర్ ఆమెకు కుడిభుజం లాంటోడు. అతను పాకో సెపిల్విడా, మిగ్యూల్ పెరేజ్ లాంటి వాళ్ళు ఆమె కోసం ప్రాణం ఇవ్వడానికి, తీయడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ల సాయంతోనే ఆమె 250కి పైగా హత్యలు చేయగలిగింది. మియామిలో నేరాలు రికార్డ్ స్థాయికి చేరాయి. రోజు కాల్పులు, బాంబు పేలుళ్లు, శవాలు ఇవన్నీ కామన్. అక్కడ జనం బయటకు రావాలంటే భయపడేవాళ్ళు. ఆమె హవా నడిచే రోజుల్లో మియామిలో ఎన్ని హత్యలు జరిగాయంటే శవాలు దాచడానికి ఆసుపత్రిలో మార్చరీలు కూడా సరిపోయే కావు. చివరికి బర్గర్ కింగ్ నుంచి ఫ్రిడ్జ్ ట్రక్కులు అద్దెకు తెచ్చి శవాలను దాచిపెట్టేవారు. మియామిలో చట్టం అనేది లేకుండా పోయింది. ఇంత జరుగుతున్నా ఆమెకున్న పలుకుబడితో పోలీసులను నోరు మెదపకుండా చేసింది. కానీ దేనికైనా అంతం తప్పదు కదా. ఆమెకు శత్రువులు పెరిగిపోయారు, చుట్టూ ప్రమాదం పొంచుంది. అప్పుడే DEA ఆపరేషన్ సోల్డ్ ఫిష్ అనే పేరుతో గ్రెసెల్డాను, ఆమె నెట్వర్క్ను పూర్తిగా నాశనం చేయడానికి రంగంలోకి దిగింది. గ్రెసెల్డాకు ఉన్న గూఢచారి నెట్వర్క్ పరిచయాలు చాలా బలమైనవి. అందుకే పోలీసుల ఆపరేషన్ స్వోర్డ్ ఫిష్ గురించి ఆమెకు క్షుణ్ణంగా తెలిసింది. వెంటనే మియామి వదిలేసి 1984లో కాలిఫోర్నియాకు పారిపోయింది. అక్కడ ఎవరికీ తెలియకుండా చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేసింది. కానీ ఆమె ఆట ఎంతో కాలం సాగలేదు. బాబ్ పాలోంబో అనే DEA ఏజెంట్ గత 10 నుంచి 11 ఏళ్లుగా ఆమె కోసం తీవ్రంగా వెతుకుతున్నాడు. చివరికి గ్రెసెల్డా ఎక్కడ దాక్కుందో అతను కనిపెట్టాడు. 1985 ఫిబ్రవరి 17న పాలోంబో తన టీంతో కలిసి కాలిఫోర్నియాలోని ఇర్విన్లో ఉన్న ఆమె ఇంటి మీద దాడి చేశాడు. పోలీసులు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ తన కొడుకుతో పాటు ఉన్న గ్రెసెల్డాను అరెస్ట్ చేసి చేతులకు సంకెళ్లు వేశారు. గ్రెసెల్డా ద్వారా మిగతా మాఫియా లీడర్లను పట్టుకోవాలని పోలీసులు ప్లాన్ చేశారు. మిగతా కార్టెల్స్ గుట్టురట్టు చేస్తే శిక్ష తగ్గిస్తామని ఆమెకు ఆఫర్ ఇచ్చారు. దానికి ఆమె ఒప్పుకుని చాలామంది సమాచారం పోలీసులకు ఇచ్చింది. డ్రగ్స్ కుట్ర, మనీ లాండరింగ్, హత్యల కేసుల్లో కోర్టు ఆమెకు కేవలం 20 ఏళ్ల శిక్ష మాత్రమే వేసింది. ఇది నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. దాదాపు 250 మందిని చంపిన కిల్లర్కి వేల కుటుంబాలను నాశనం చేసి మియామి రోడ్లను రక్తంతో తడిపిన నేరస్తురాలికి 20 ఏళ్ల శిక్ష పడ్డం చాలా తక్కువ. ఆమె జైలుకు వెళ్ళాక ఆమె కొడుకులు డిక్సన్, ఊబర్, ఓస్వాల్డో తల్లి సామ్రాజ్యాన్ని నడపాలని చూశారు. కానీ వాళ్లకు తల్లికి ఉన్నంత తెలివి, క్రూరత్వం లేదు. దీనివల్ల వాళ్ళు షిప్మెంట్లను పోలీసులు పట్టుకున్నారు. మరోపక్క శత్రువులు బలపడిపోయారు. ఆమె 3 కొడుకులను కొలంబియాలోనే చంపేశారు. చివరకు 2004లో శిక్షాకాలం పూర్తయ్యాక గ్రెసెల్డా జైలు నుంచి విడుదలైంది. అప్పటికే ఆమె ముసల్దైపోయి బలహీనంగా మారింది. అమెరికా ప్రభుత్వం ఆమెను డీపోర్ట్ చేసి తిరిగి కొలంబియాకు పంపేసింది. ఆమె మెడలిన్ వెళ్లి పాత గొడవలన్నీ మర్చిపోయి కొత్త జీవితం మొదలుపెట్టింది. కానీ ఆమె పాత శత్రువులు
పగను మర్చిపోలేదు. ఆమె గతంలో సృష్టించిన బీభత్సం, శత్రువులకు చేసిన నష్టం వాళ్ళు ఇంకా గుర్తుపెట్టుకున్నారు. 2012 వరకు ఆమె శత్రువుల కంట పడకుండా జాగ్రత్తగా బతికింది. కానీ ఆమె అంతం దగ్గర పడింది. 2012 సెప్టెంబర్ 3న 69 ఏళ్ల వయసులో గ్రెసెల్డా ఒక మాంసం కొట్టు దగ్గర సరుకులు కొంటుంది. అప్పుడు సడన్గా 2 వ్యక్తులు బైక్ మీద వచ్చారు. ఏమాత్రం సమయం వృధా చేయకుండా ఆమెను 2 సార్లు కాల్చి వచ్చిన వేగంతోనే వెళ్ళిపోయారు. గ్రెసెల్డా అక్కడికక్కడే కుప్పకూలింది, చనిపోయింది. విచిత్రం ఏంటంటే ఏ మోటార్ సైకిల్ గ్యాంగ్స్నైతే ఆమె ఉపయోగించిందో అలాంటి గ్యాంగ్ చేతిలోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఆమెకు ఎంతో పోటీ ఇచ్చిన పాబ్లో ఎస్కోబార్ను పూడ్చిపెట్టిన శ్మశానంలోనే ఈమెను కూడా పూడ్చిపెట్టారు. 100 హత్యలు చేయించి 1000 కోట్లు సంపాదించిన ఆ కొకైన్ గాడ్ మదర్ ముగింపు మాత్రం చాలా దారుణంగా అయింది. ఇంతవరకు ఆమె ఎలాంటి చావును ఇచ్చిందో విధి కూడా ఆమెకు అలాంటి చావునే రాసింది. ఆమె తర్వాత ఎంతోమంది డ్రగ్ లార్డ్స్ వచ్చారు, వెళ్లారు. కానీ గ్రెసెల్డా లాంటి తెలివైన, ధనవంతురాలైన, ప్రమాదకరమైన మహిళ మళ్ళీ పుట్టలేదు ఆ అండర్వరల్డ్లో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.